సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం కిందట ప్రయోగించిన అంతరిక్ష నౌక రేపో మాపో భూమిపై కూలబోతోంది. కాస్మోస్ 482 అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ 8వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య ఎప్పుడైనా ఎక్కడైనా కుప్పకూలొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ అంతరిక్ష నౌకతో సమస్య ఏంటి? ఎందుకు కుప్పకూలుతోంది? సైంటిస్టులు దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? శుక్రగ్రహంపై పరిశోధనల కోసం అప్పటి సోవియట్ యూనియన్ రూపొందించిన అంతరిక్ష నౌక కాస్మోస్ 482 1972 మార్చి 31న దీన్ని ప్రయోగించారు. దీనికి 495 కిలోల ల్యాండర్ను అమర్చారు. ఈ అంతరిక్ష నౌక శుక్రగ్రహం కక్ష్యలోకి వెళ్లి ల్యాండర్ను అక్కడ దించాలి. అయితే ప్రయోగం ఫెయిల్ అయ్యింది. ల్యాండర్తో పాటు ఈ అంతరిక్ష నౌక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గడిచిన 53 ఏళ్లుగా అది కక్ష్యలోనే తిరుగుతూ మెల్లమెల్లగా భూమికి సమీపిస్తోంది. ఇది కూలే సమయం దగ్గర పడింది. మే 8న ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే భూవాతావరణం ఓ అనియంత్రిత ప్రాంతం. వాహక నౌక ఈ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పలేం. కాబట్టి చెప్పిన తేదీల కంటే ముందే భూమిపై కోలొచ్చు, లేదా ఆ తేదీల తరువాతైనా కోలొచ్చు. సాధారణంగా అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువగా సముద్రాల్లో కుప్పకూలుతాయి. కాస్మోస్ కూడా అలానే సముద్రంలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది సముద్రంలో కాకుండా భూమిపై పడితే మాత్రం పెను విధ్వంసం తప్పదంటున్నారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. సాధారణంగా కక్ష్య నుంచి ఏదైనా వస్తువు భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ కారణంగా అది ముక్కలుగా విడిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు, రాపిడి కారణంగా నేలపై రాలకుండానే చాలా వస్తువులు గాల్లో కలిసిపోతాయి. కానీ కాస్మోస్ విషయంలో అలా జరగదు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు, రాపిడిని తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారు. కాబట్టి ఈ 500 కేజీల ఈ వస్తువు 242 కిలోమీటర్ల వేగంతో నేరుగా వచ్చి భూమిని ఢీకొడుతుందన్నమాట. అది పెను విధ్వంసానికి దారితీస్తుంది. నిజానికి ఇప్పుడు భూమిపై కోలబోయేది ఒక భాగం మాత్రమే. అంతరిక్షంలోనే ఇది ఆల్రెడీ 4 ముక్కలయ్యింది. 2 ముక్కలు భూవాతావరణంలోకి ప్రవేశించి 48 గంటల పాటు మండి ఆవిరై గాల్లో కలిసిపోయాయి. మరో భాగం కూడా ఇలాగే కొంత నాశనమై న్యూజిలాండ్ సమీపంలో పడ్డాయి. ఒకటి మాత్రం భూమి దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. అది కూలడానికి మరింత సమయం పడుతుంది. మిగిలిన 4వ ముక్క మాత్రం ఇప్పుడు భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. మిర్ లాంటి అంతరిక్ష కేంద్రాల్ని కంట్రోల్ చేసి సక్సెస్ఫుల్ గా సముద్రంలో కూలిపోయేలా చేసిన సామర్థ్యం సోవియట్ యూనియన్ కు ఉంది. కానీ 500 కేజీల కాస్మోస్ ముక్కను మాత్రం నియంత్రించలేకపోతోంది. ఎందుకంటే ఇది అంచనాలకు అందకుండా భూమి వైపు దూసుకొస్తోంది. ఒకవేళ కాస్మోస్ కుప్పకూలితే ఏ దేశాలపై ఇది పడొచ్చు? దీనిపై కూడా కొన్ని అంచనాలున్నాయి. ప్రాథమికంగా ఈజిప్ట్, సిరియా, తుర్కియే, అజర్బైజాన్ దేశాల్లో ఇది కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు. భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత గమ్యం మారితే మాత్రం ఇతర దేశాలకు ప్రమాదమే.